నేను శ్రీకాకుళంలో ప్రభుత్వాన్ని పనిచేస్తున్నాను. ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటే మా కానిస్టేబుల్కి ఆ అమ్మాయి తెలుసు. ఎందుకు అమ్మాయి ఏడుస్తున్నారంటే ఇలాగా నా డబ్బులు 1,00,000 పోయింది, మళ్ళీ ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, చేయకపోతే డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ కేసు పెట్టి జైలు పంపించేస్తాను అంటున్నారని ఏడుస్తున్నారు. ఏదో ఒకటి కానీ తక్కువ నొక్కేస్తారు, 2దో 3దో 10దో. ఇక్కడ తేడా పెద్ద ఏమన్నా ఫుల్ స్టాప్ చిన్న తేడా ఉంటుంది. ఫుల్ స్టాప్ పూర్తిగా చేసినా కూడా మీకు అన్న 90% రావాల్సింది 70% వచ్చింది. కాబట్టి మళ్ళీ టెస్ట్ పడుతుంది, అలాగా మబ్బి పెట్టి మీరు ఇలా చేయగలరు. లాస్ట్ ఏం చెప్తే చేసినా బాంబు పేలుస్తుంది. ఏంటి, మీరు ఈ టెస్ట్లో ఇలాగా తప్పు చేస్తారు, తప్పు చేయడం వల్ల మా కంపెనీకి 50 కోట్ల లాస్ వచ్చిందట. 50 కోట్ల లాస్ వచ్చింది, మరి మీరే తప్పు చేశారు కాబట్టి మీ మీదే కేసు వేస్తాము అంటే భయపెట్టేస్తారు. కాబట్టి మీరు 10 లక్షలు చెల్లించమంటాడు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళేమో జాబ్కి పిలిచింది వాళ్ళే కదా, తిరిగి 10 లక్షలు కట్టండి లేదంటే పోలీస్ కేసు పెడతారు. పోలీస్ కేసు అంటే ఏంటంటే మేము కన్స్ట్రక్ట్ చేస్తామంట. ఈ అమ్మాయి భయపడి 50,000 కట్టేసింది. కట్టిన తర్వాత మేము మీరు 50,000 కంపెనీ పెట్టామండి, కంపెనీ అయితే